ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ గోపాయేదనిశం జగంతి కుహనా పోత్రీ పవిత్రీకృత బ్రహ్మాండ ప్రళయోర్మిఘోష గురుభిర్ఘోణారవైర్ఝుర్ఝురైః యద్దంష్ట్రాంకుర కోటిగాఢఘటనా నిష్కంపనిత్యస్థితిః బ్రహ్మస్తంభమసౌ దసౌ భగవతీముస్తేవ విశ్వంభరా. శ్రీనివాస అనుకంపతో నిత్యము భగవల్లీలా వైభవాన్ని మనందరం కూడా క్రమపద్ధతిలో పారాయణం చేసుకుంటూ ఉన్నాం. భగవత్ కథని మనందరం సశ్రద్ధగా వింటూ ఉన్నాం, చెప్పుకుంటూ ఉన్నాం. దశావతారములు కూడా ధర్మాన్ని నిలపడానికి, అధర్మాన్ని అంతం చేయడానికి స్వామివారు స్వీకరించారు. ఆ దశావతారముల యందు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేశారు. అవి ఉదాహరణగా చూపుతూ ఈనాడు కూడా మనందరం కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి వారిని భగవద్భక్తితో అచంచలమైన విశ్వాసంతో ప్రార్థిస్తూ ఉన్నాం, ఆయన్ని ఆశ్రయిస్తూ ఉన్నాం. ఏ దుష్ట శిక్షణ, శిష్టరక్షణ దశావతారముల యందు అలాగే 3 యుగముల యందు ప్రకటింపబడిందో అదేవిధంగా ఈనాడు కూడా ధర్మాన్ని నిలపడం కోసమై, అధర్మాన్ని అంతం చేయడం కోసమై తనే ఎప్పుడైతే అధర్మం పెచ్చురులుతుందో అప్పుడు నేను స్వయంగా ఆవిర్భవిస్తాను అని చెప్పినటువంటి మాటను నిజం చేస్తూ ధర్మరక్షణ చేయమని, ధర్మతత్పరులుగా మనందరినీ తయారు చేసి మనల్ని రక్షిస్తూ లోకాన్నంతటినీ కూడా కళ్యాణమయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈనాడు కూడా మన పారాయణని ఆ సంకల్పంతో ఆరంభించుకుందాం. దేవదేవుని ఆశీస్సులను పొందుదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం. అనంతవేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం. అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం. వందే నవఘశ్యామం పీతకౌశేయవాససం. సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం. వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాజనం. శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధినివృత్తిద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తిద్వారా సకలశ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్య చతుర్విధా పురుషార్థసిద్ధ్యర్థం సమస్తపాపక్షయార్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి
द्विपञ्चाशत्तमोऽध्यायान्तर्गता श्लोकपारायणम् आचार्यमुखेन करिष्यामहे। श्रीकृष्णपरब्रह्मणे नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। तथा भारत धर्मेषु धर्मज्ञैरिह दृश्यते अहोरात्रं महाराज तुल्यं संवत्सरेणः। तथैव वेदवचनं श्रूयते नित्यदा विभो संवत्सरो महाराज पूर्णो भवति कृच्छ्रतः। यदि वेदाः प्रमाणास्ते दिवसादूर्ध्वमच्युत त्रयोदश समाः कालः ज्ञायतां परिनिष्ठितः। భీమసేనుడు ధర్మరాజుతో మాట్లాడుతున్న మాటలను నిన్న కొన్ని విన్నాం. పైన ఇంకొక ధర్మాన్ని, ధర్మ సూక్ష్మాన్ని ధర్మరాజుతో చెప్తున్నాడు అని కూడా అనుకున్నాం. అంటున్నాడు భీముడు, తథా భారత ధర్మేషు ధర్మజ్ఞైరిహ దృశ్యతే. హే భారత అంటే ఓ ధర్మరాజా, మహానుభావ, ధర్మజ్ఞై ధర్మేషు ఏవం దృశ్యతే అహోరాత్రం సంవత్సరేణ తుల్యమితి అంటున్నాడు. అంటే ఒక సంవత్సర కాలం అంటే మనం 360 365 రోజులో ఇలా తీసుకుని ఆ కాలం గడిస్తే ఒక సంవత్సరం గడిచింది అని చెప్పి అనుకుంటూ ఉంటాం. కానీ ఒక రోజు గడిస్తే ఒక సంవత్సరం గడిచింది అనేటటువంటి మాట కూడా ఉన్నది. అలా వేదంలో కొన్ని చోట్ల కొన్ని యజ్ఞాలని చేయాల్సి వచ్చినప్పుడు ఆ సమయంలో ఈ రకమైన అర్థాన్ని చెప్పి ఈ యజ్ఞాన్ని ఈ విధంగా చేయండి అని చెప్తూ ఉన్నారు. ధర్మశాస్త్రాల్లో కూడా ఒక రోజుకి ఒక మాసము అని కూడా చెప్తూ ఉంటారు. అంటే ఒక రోజు గడిచింది అని అంటే ఒక నెల పూర్తయినట్లు అని అర్థం. అలాగే ఒక రోజు గడిస్తే ఒక సంవత్సరం గడిచింది అనేటటువంటి అర్థాన్ని కూడా చెప్తూ ఉన్నారు. ధర్మశాస్త్రములు తెలిసినటువంటి వారు, ధర్మాన్ని గురించి బాగా తెలుసుకున్నటువంటి వారు చెప్పేటటువంటి మాట ఇది. అందువల్ల మనం 13 సంవత్సరములు అని చెప్పాం. ఈ 13 సంవత్సరములు అని చెప్పినప్పుడు ఇగో 13 సంవత్సరములు అంటే 13 × 365 అని చెప్పలేదుగా. 13 సంవత్సరములు అని చెప్పాం. ఆ సంవత్సర శబ్దానికి ఇన్ని రోజులు అని మనం నియమంగా అక్కడ మాట్లాడలా. కాబట్టి మనందరికీ ప్రమాణం ఏమిటి? వేదము. వేదములో సంవత్సరము అనంటే మనం అనుకున్నట్టుగా 365 360 అనేటువంటి అర్థము ఉన్నది. అలాగే సంవత్సరము అనంటే ఒక రోజు అనేటటువంటి అర్థం కూడా ఉన్నది. ఒక రోజు అన్న అర్థం తీసుకుందాం మనం. అది ధర్మశాస్త్రం చెప్పిన మాటే, ధర్మశాస్త్రాన్ని బాగా తెలిసినటువంటి వాళ్ళు చెప్తున్న మాటే, ఎలాగో వేదం ఒప్పుకున్నటువంటి మాటే. దాన్ని తీసుకుని మనం ఆచరించినట్లయితే మనం తప్పు చేశాము అని చెప్పి ఎవరంటారు? ఎవరు అనరు కదా. అంటూ తథైవ వేదవచనం శ్రూయతే నిత్యదా బహుప్రభో సంవత్సరో మహారాజ
పూర్ణో భవతి కృచ్ఛ్రతః. అలాగే మహారాజా వేదవాక్యములు కూడా ఇదే మాట చెప్తూ ఉన్నాయి కాబట్టి మనం ఈ విధంగా సంవత్సరాన్ని తీసుకుందాము అంటున్నాడు. విశ్వసృజాగుం సహస్ర సంవత్సరం అనేటటువంటి వేదవచనం ఒకటి ఉంది, వేదవాక్యం. అక్కడ సహస్ర సంవత్సరం అని ఉంది. సహస్ర సంవత్సరం అనేటటువంటి దానికి ఆ సహస్ర అంటే 1000 అని అర్థం, సంవత్సరం అంటే రోజు అనేటటువంటి అర్థం తీసుకోవాలి. అక్కడ సంవత్సర అర్థం తీసుకుంటామంటే కుదరదు. ఎందుకు అనంటే శతాయుర్వై పురుష అని ఇంకొక వేదవాక్యం ఉన్నది. ఈ 2 వేదవాక్యాలకి ఎక్కడా పరస్పరం వైరుధ్యం ఏర్పడకూడదు. మనం వేదార్థం చెప్పేటప్పుడు ఎంతో గొప్పదైనటువంటి వేదం, చాలా పెద్ద గ్రంథం అది. కొన్ని వేల వాక్యములు ఉంటాయి వాటిల్లో, ఆ వేదముల్లో. అలాంటి వేదాల్లో 4 వేదాలు లేక 5 వేదాలు, అనంతములైన వేదాలు ఏవైనా సరే వాటి అర్థము చెప్పేటప్పుడు ఒక వాక్యానికి ఒక విధంగా అర్థం, ఇంకొక వాక్యానికి ఇంకో విధంగా అర్థం చెప్పడానికి కుదరదు. ఏకవాక్యత అనేటటువంటిది ఉంటుంది. అది ఆ ఏకవాక్యత మనకి వేదంలో కనిపించినట్టుగా ఇంకెక్కడ కనిపించదు. ఎక్కడ చూచినా వేదములో ఒకే విధమైనటువంటి అర్థం చెప్పుకుంటూ వస్తారు. అదే వేదంలో ఉన్న గొప్పతనం. ఒక 1000 వాక్యాలు మాట్లాడితే దాంట్లో ఎక్కడో దగ్గర మనబోటి వారం మాట్లాడేటప్పుడు ఒక వాక్యానికి ఇంకో వాక్యం విరుద్ధంగా తోచవచ్చు, భ్రమ ప్రమాదాలతో మాట్లాడవచ్చు. మనం సర్వజ్ఞులం కాదు. కదాచిత్ ప్రమాద స్యాత్ అంటారు, ప్రమాదో ధీమతామపి అంటారు. దోషం జరగవచ్చు ఎక్కడైనా సరే, కానీ వేదం మాట్లాడితే అట్లా జరగదు. వేదంలో ఉన్న వాక్యాల్లో అట్లా లేదు. ఓ సందర్భంలో ఒక విధంగా చెప్పిన వాక్యానికి ఇంకొక సందర్భంలో ఇంకో విధంగా చెప్పినటువంటి వాక్యానికి రెండిటికి పైన చూస్తే విరుద్ధంగా అనిపిస్తూ ఉంటుంది. ప్రకరణం బట్టి సరైన అర్థం చెప్పుకుంటూ వెళ్తే వేదవాక్యములన్నీ ఒకే అర్థాన్ని తెలియజేస్తాయి. ఇక విశ్వసృజాకం సహస్ర సంవత్సరం అనేటటువంటి వేదవాక్యంలో సంవత్సర శబ్దానికి రోజు అని చెప్పకపోతే 1000 సంవత్సరములు అనేటటువంటి అర్థం వస్తుంది. వస్తే 1000 సంవత్సరముల పాటు అనే అర్థం వచ్చి ఆ యజ్ఞం చెయ్యాలనో ఇంకో అర్థమో చెప్పినట్లయితే శతాయుర్వై పురుష అని 100 సంవత్సరములు పురుషుడు ఆయుష్ని పొంది ఉంటాడు, వాడి ఆయుష్ 100 సంవత్సరములు అని చెప్పినటువంటి దానికి విరుద్ధం ఏర్పడుతుంది. 100 ఏళ్ళు ఉన్నటువంటి వాడు 1000 ఏళ్ళు ఉన్నటువంటి దాన్ని ఎలా చేస్తాడు అనేటటువంటిది. కాబట్టి అక్కడ సంవత్సర శబ్దానికి రోజు అని అర్థం చెప్పారు. 1000 రోజుల పాటు చెయ్యవలెను అని అర్థం. అప్పుడు 1000 రోజులు అంటే మహా అయితే 3 సంవత్సరముల పైన కొంతకాలం వస్తుంది. శతాయుర్వై పురుష అనేటువంటి వాక్యం కూడా స్థిరంగా ఉంటుంది. కాబట్టి ప్రకరణం బట్టి సంవత్సర శబ్దానికి అక్కడ ఒక రోజు అని అర్థం చెప్పాలి. ఇంకో దగ్గర ఎక్కడైనా సరే సంవత్సరం దీక్షితో భవతి అని ఉందనుకోండి, వేదవాక్యం ఒక వాక్యం ఉన్నది. అక్కడ ఆ ప్రకరణంలో సంవత్సర కాలం పాటు ఆ దీక్షని వాడు పొంది ఉండాలి అని అర్థం ఉన్నది. అక్కడ సంవత్సరానికి 365 రోజులే అర్థం అని చెప్తాం. ప్రకరణం అటువంటిది కాబట్టి ఈ విధంగా ఆ ప్రకరణం బట్టి వేదార్థం చెప్పాలి. కావున ఇక్కడ సంవత్సరానికి ఒక రోజు అన్నటువంటి అర్థం స్పష్టంగా వేదమే చెప్పింది కాబట్టి వేద ప్రతిపాద్యమైన అర్థాన్ని స్వీకరించి మనం ఇప్పుడు 13 సంవత్సరములు మేము అజ్ఞాతవాసం అరణ్యవాసం చేస్తామని చెప్పాం. కాబట్టి వేదంలో చెప్పిన సంవత్సర శబ్దం తీసుకుని 13 రోజుల పాటు మనం అరణ్యవాసం చేసి ఒకరోజు కావాలంటే అజ్ఞాతవాసం చేద్దాం, ఇబ్బంది లేదు.
అయిపోయింది మన దీక్ష. ఎవరన్నా అడిగారనుకో, ఏమయ్యా మీరు 13 ఏళ్ళు అన్నారు అంటే, అవునయ్యా 13 సంవత్సరాలు చేశాను, తప్పే ఉంది. నువ్వు మనం రాసుకున్నటువంటి పందెం పత్రికలో ఒప్పంద పత్రంలో 13 సంవత్సరములు అనంటే సంవత్సరానికి ఇంతకాలము అని అర్థం అని అనుకున్నావా? నువ్వు 13 అన్నావు, నేను సరే అన్నాను. నువ్వు చెప్పరా, నేను ఇది అని చెప్పి నేను అనలా. కాబట్టి ఇప్పుడు నేను ఈ అర్థం తీసుకున్నా, తీసుకోవద్దని నువ్వు అనలేదుగా అని మనం మాట్లాడవచ్చు. మనకి తప్పు ఉండదు కదా అనేది భీమసేనుడి అభిప్రాయం. అలాగే అంటున్నాడు, యది వేదా ప్రమాణాస్తే దివసాదూర్ధ్వమచ్యుత త్రయోదశ సమాకాల జ్ఞాయతాం పరినిష్ఠిత. మీకు ఒకవేళ వేదములే ప్రమాణములైతే, నువ్వు అన్నయ్య వేద ధర్మాన్ని నువ్వు పరిగణలోకి తీసుకున్నట్లయితే, వేదములో చెప్పబడినటువంటి నియమాలని, ధర్మాలని, అర్థములని నువ్వు పరిగణించినట్లయితే 13 సంవత్సరముల కాలం అయిపోయింది మంది, దోషమేమీ లేదు. 13 రోజులతో 13 సంవత్సరముల కాలము అయిపోయినట్లే. కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలోచించండి. నేను చెప్పినటువంటి దాన్ని మనం ఎక్కడా అన్యాయం చేసిన వాళ్ళం కాదు, అక్రమం చేసినటువంటి వాళ్ళం కాదు. మోసగాడు కాబట్టి ఇలా ఒకవేళ మోసం చేశారు అని అన్నా, మోసంతో మోసగాడిని చంపడం ధర్మమే, వాడిని ఓడించడం ధర్మమే, అది కూడా ఎక్కడా దోషం కాదు అంటున్నాడు భీమసేనుడు. ధర్మరాజు ఆలోచన ఏమిటి అంటే, ఏమండి బాగుంది కదా, ధర్మము సరిపోయింది, వేదము చెప్పింది, అందరూ కూడా సరే అంటారు కదా, ఒప్పించగలరు కదా వీళ్ళు పాండవులు, లేక కృష్ణ పరమాత్మ వచ్చి ఒప్పిస్తాడు కదా, మరెందుకు ధర్మరాజు ఇంకా అలాగే తను చెప్పినటువంటి 13 సంవత్సరములు అని అంటే 365 రోజులు ఒక సంవత్సరం అన్న నియమాన్ని పెట్టుకుంటున్నాడు అంటే, ఆనాడు సభలో ఉన్నటువంటి వారందరికీ సంవత్సరం అంటే ఇలా 365 రోజులో లేక 354 రోజులో 360 రోజులో సౌరమానం చాంద్రమానం ఇతఃపూర్వం మనం చెప్పుకున్నాం. ఆ కాలం బట్టి ఇంతకాలము అని వాళ్ళందరికీ నిశ్చయం ఉన్నది. 13 సంవత్సరములు అని అంటే 13 రోజులు బయటికి వెళ్తారన్న ఉద్దేశంతో చేయలే. 13 రోజులు బయటికి పంపించాలి అని అంటే వీళ్ళని ఆ దుర్యోధనుడు ఇంత ప్లాన్ వేయక్కర్లా, శకుని అంత మాయాజూదం ఆడక్కర్లా అక్కడ. ఇక వీళ్ళు తిరిగి రారన్న నిశ్చయంతో కదా దుశ్శాసనుడు కానీ కర్ణుడు కానీ అంత బేట్రేగిపోయింది. అదే 13 రోజుల్లో వెనక్కి తిరిగి వీళ్ళు వస్తారు అని అనుకుంటే సభలో అంత గోల జరిగేదే. కావున అక్కడ అందరికీ సంవత్సరం అనంటే సామాన్యంగా ఉన్నటువంటి సంవత్సరం అనే అర్థము తెలుస్తోంది. అందరూ అదే అనుకున్నారు. ఆ క్షణంలో పాండవులు అదే అనుకున్నారు. భీమసేనుడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు కానీ ఈ మాట ఆ బయలుదేరి వచ్చేటప్పుడు ఏముందయ్యా 13 రోజుల్లో తిరిగి వచ్చేస్తాం అన్నాడా ఎవరితో అన్నా? పోనీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా అంతేలే 13 రోజులే కదా పెద్ద కష్టమేమిటి అని అనుకున్నారా? లేదే. అలాగే కృష్ణ పరమాత్మ కానీ ధృష్టద్యుమ్నుడు కానీ తగ్గినటువంటి వాళ్ళు కానీ అరణ్యంలో కనిపించినప్పుడు 13 సంవత్సరములు పూర్తయిన తర్వాత వాళ్ళని సంహరిద్దాం అని అంటున్నప్పుడు కూడా సంవత్సరము అనే మాట్లాడారు తప్ప రోజులు అన్న అభిప్రాయంలో మాట్లాడారా? కాబట్టి మాట్లాడిన మాట సంవత్సర శబ్దానికి రోజు అన్నటువంటి అర్థంలో మాట్లాడింది కాదు. సామాన్యంగా సంవత్సరం అంటే ఎంతకాలం తీసుకుంటామో అంతకాలంతోనే మాట్లాడింది కదా. కావున మధ్యలో ఇట్లా మాట మారిస్తే మనది తప్పు అవుతుంది కదా అని ధర్మరాజు యొక్క అభిప్రాయం. అందుకని ఆయన ఒప్పుకోవట్లే. ఆనాడు మాట్లాడేటప్పుడేమో ఒక అర్థాన్ని మనస్సులో పెట్టుకుని, ఈనాడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇంకొక అర్థాన్ని తీసుకుని మనసులో పెట్టుకుని మాట్లాడితే అది తప్పు అవుతుంది కదా. అలా చేయకూడదు. ధర్మాత్ముడు, మనం ధర్మంగా ఉండేవాళ్ళం కాబట్టి సందర్భాన్ని బట్టి మాటల అర్థాన్ని మనం అలా మార్చి వ్యవహారం చేయకూడదు అనే భావనలో ఉన్నాడు ధర్మరాజు. అలా అయినా పర్వాలేదులే, ఏం దోషం కాదు అంటాడు భీమసేనుడు.
ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య కొంత విచారం జరుగుతూ ఉన్నది. ఇలా చెప్పి ఆ పైన అంటున్నాడు, కాలో దుర్యోధనం హంతుం సానుబంధమరిందమ ఏకాగ్రాం పృథివీం సర్వాం పురా రాజన్ కరోతి సహ ద్యూత ప్రియేణ రాజేంద్ర తథా తద్భవతా కృతం ప్రాయేణాజ్ఞాతచర్యాయాం వయం సర్వే నిపాతితాః. ధర్మరాజా, ఈ దుర్యోధనుణ్ణి చంపడానికి ఇదే సరైన సమయం. కొన్ని రోజులు ఆగామనుకో, ఈ దుర్యోధనుడు చుట్టుపక్కల ఎవరెవరైతే బలవంతులున్నారో వాళ్ళందరినీ దగ్గరికి తీసుకుంటాడు, వాళ్ళందరితో స్నేహం చేస్తాడు. కొంతమందికి సామ ఉపాయంతో, కొంతమందికి దాన ఉపాయంతో, కొంతమందికి భేదోపాయంతో, కొంతమందికి దండోపాయంతో తన యొక్క ప్రాభవాన్ని, తన యొక్క స్థితిని పరిచయం చేస్తాడు. వాళ్ళందరినీ సామ దాన భేద దండోపాయాలతోటి దగ్గరికి లాక్కుంటాడు. లాక్కుని తన యొక్క బలాన్ని వాళ్లతో పాటుగా కలిపి పెంచుకుంటాడు. పెంచుకుంటే ఇప్పుడు ఏకాకిగా ఉన్నటువంటి వాడు రేపు ఎంతో మందితో కలిసి మహాశక్తిగా ఎదుగుతాడు. అలా ఎదిగినటువంటి దుర్యోధనుణ్ణి మనం వెళ్ళి చంపడం అనేది అంత తేలికైన విషయం కాదు. అదే ఇప్పుడే మనం మొదలు పెడితే భూమండలంలో ఉన్న రాజులందరికీ మన శక్తి పరిచయం అయి ఉన్నటువంటిదే కాబట్టి వాళ్ళు మన వైపు ఉంటారు. అథవా మన వైపు రాకపోయినా దుర్యోధనుడు వైపు వెళ్ళడానికి భయపడతారు. ఎందుకు? మనం ఈ మధ్యే రాజసూయ యాగం చేశాం, అందరినీ ఓడగొట్టాం, మన యొక్క శక్తిని చూపించాం, అందరూ వచ్చి నీకు సాగిలపడి వెళ్ళారు. అటువంటి వారందరూ ఇప్పుడు నీకు కయ్యానికి కాలు దువ్వరు నీతోటి. కొంతమంది ఉపేక్షిస్తారు, కొంతమంది ఉదాసీనంగా ఉంటారు, కొంతమంది వచ్చి నీ జట్టులో చేరతారు. అలాంటి వాళ్ళందరినీ కలుపుకుని ఏకాకిగా ఉన్నటువంటి దుర్యోధనుడి మీదకి వెళ్తే క్షణకాలంలో ఆ దుర్యోధనుణ్ణి పైలోకానికి పంపించడం అనేది జరుగుతుంది. అదే ఇప్పుడు ఊరుకున్నామా, సమయం గడుస్తూ ఉన్న కొద్దీ బలాన్ని పుంజుకుని శత్రువుల్ని చేరదీసి మనకి ఇప్పటిదాకా ప్రచ్ఛన్నంగా ఉన్నటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా చేరదీసి తన బలం పెంచుకుని రేపు యుద్ధం వచ్చినప్పుడు మనకంటే బలవంతుడవుతాడు. అప్పుడు దుర్యోధనుణ్ణి చంపడం అంత తేలిక కాదు. ఇప్పుడే చంపేద్దాం, ఇంకా పూర్తిగా బలాన్ని పెంచుకోలే, తొందరగా తేలిపోతుంది వాడి వ్యవహారం. అడ్డొచ్చాడనుకో ఎవరైనా, ఇది అధర్మం 13 ఏళ్ళు అంటూ వదిలెట్టాడనుకో, నా గత్తో ఒక్కసారి వాడిని చావగొట్టు వదిలిపెట్టేస్తా. చేస్తాడు అప్పటికప్పుడే, పై మాట మాట్లాడు. ఇట్లా ఎదురొచ్చిన వాడిని చంపేస్తా, వాడితో మాట్లాడుతున్న వాడిని చంపేస్తా, వాడికి సహాయంగా ఉన్నవాడిని యమలోకానికి పంపించేస్తా. తిరుగులేదు. ఇంకా అందరూ రారు కాబట్టి వాడిని చంపడం తేలిక. అదే కొంతకాలం ఉపేక్షిస్తే, భూమండలాన్ని మొత్తాన్ని వాడు కలుపుకుంటే ఆ పైన అతన్ని ఎదుర్కోవడం చాలా అవుతుంది. అందువల్ల నా మాట వినవలసినది అంటూ ఆనాడు జూదమాడదాం అనంటే నువ్వు బయలుదేరి వెళ్ళావు. నీ చేతలో ఆనాడు అట్లా ఉన్నాయి, అలా ప్రవర్తించావు నువ్వు. అగో ఆ రోజు అలా చెయ్యబట్టే అజ్ఞాతవాసం అనేటటువంటి ఒక పెద్ద గొయ్యిలో మనం తోసేయబడ్డాం. అజ్ఞాతవాసం తేలుతుందా పెడుతుందా? 12 ఏళ్ళు అరణ్యవాసం, సరే ఏదో చేస్తాం, దుంపకూరలు తింటామో, నార చీరలు కడతామో, ఏదో జరుగుతుంది కానిస్తాం, పెద్ద కష్టం కాదు. కానీ నతం దేశం ప్రపశ్యామి యత్ర సోస్మాన్ సుదుర్జన
న విజ్ఞాస్యతి దుష్టాత్మ చారైరితి సుయోధన అధిగమ్యత సర్వాన్న వనవాసమిమం తతః ప్రవ్రాజయిష్యతి పునః నిగృత్య అధమ పూరుష. వనవాసం 12 ఏళ్ళు, ఆ పైన 1 సంవత్సరం అజ్ఞాతవాసం. అదెట్లా గడుపుతావు? ఇప్పుడంటే వీళ్ళంతా ఉన్నారు వెనకాల, 10,000 మంది మన వెనకాల ఉన్నారు, ఏవో వాహనాలున్నాయి, కొంతమంది భృత్యులున్నారు, వచ్చిన మహర్షులున్నారు, కాలం గడిచిపోతోంది, తింటున్నాం హాయిగా, ఏదో కాలక్షేపం చేస్తున్నాం రామకృష్ణ అంటూ. రేపు అజ్ఞాతవాసంలో మన 6 తప్ప ఇంకోడెవడు ఉండడానికి లేదు మనతో. మనం ఇగో పాండవులం, ఈవిడ మన ధర్మపత్ని అని ఎవరికీ తెలియడానికి లేదు మన వాళ్లతో పాటుగా. కాబట్టి ఆనాటికి వీళ్ళందరూ బయలుదేరి వెనక్కి వెళ్ళిపోవలసిందే, మన 6 మిగులుతాం. సరి, ఈ 6 కూడా ఏ దేశంలో వెళ్ళి ఉండాలి? నతదేశం ప్రపశ్యామి. మనల్ని 6 ప్రచ్ఛన్నంగా ఉంచేటటువంటి దేశం ఏమిటి? అజ్ఞాతవాసం ఎక్కడ ఉంటుంది అంటే, ఆ దేశం ఏ ప్రదేశంలో ఉన్నది అంటే నాకు ఊహ కూడా అంతట్లేదు. దుర్యోధనుడు ఏమన్నా సామాన్యుడా? తన దగ్గర ఉన్న గూఢచారుల్ని అందరినీ చిత్ర విచిత్ర వేషాల్లో పంపిస్తాడు. భూమండలంలో మనం ఎక్కడ ఉన్నా జల్లెడ పట్టి మనల్ని కనుక్కోవడానికి సమర్థులైనటువంటి వారిని పంపించి మన యొక్క జాడ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అటువంటి వారికి మనం కనిపించకుండా ఉండడానికి తగిన ప్రదేశమే నాకు కనిపించట్లేదు. చాలా భయమేస్తోంది భవిష్యత్తును తెలుసుకుంటే. ఆ అధముడైనటువంటి దుర్యోధనుడు ఏ చిన్న అవకాశం దొరికినా మళ్ళీ మనల్ని మోసగించి 13 సంవత్సరముల పాటు మనల్ని వెనక్కి పంపించడానికే సిద్ధపడతాడు తప్ప మనల్ని విడిచిపెట్టడు. అంతటి కష్టకాలంలో మనం ఉన్నాం అని. యద్యస్మాన్ అభిగచ్చేత పాపః సహి కథంచన అజ్ఞాతచర్యాముత్తీర్ణాన్ దృష్ట్వా చ పునరాహ్వయేత్ ద్యూతేన తే మహారాజ పునర్ద్యూతమవర్తత భవాంశ్చ పునరాహూతః ద్యూతే నైవాపనేష్యతి సతథాక్షేషు కుశలః నిశ్చితః గతచేతసః చరిష్యసి మహారాజ వనేషు వసతీః పునః. అన్నయ్య, ఏదో విధంగా అజ్ఞాతవాసం కూడా పూర్తి చేశామే అనుకో. ఆ దుర్యోధనుడు మనం ఎక్కడున్నామో తెలుసుకోలేదు అనుకో. అజ్ఞాతవాసం పూర్తయిన వెంటనే మళ్ళీ ఎవరినో పంపించి జూదానికి రండి అంటాడు. నువ్వు వెళ్ళిపోతావు. ఎందుకు? జూదానికి పిలిచిన వెంటనే వెళ్ళాలి, అది నీ ధర్మం. యుద్ధానికి పిలిచినా జూదానికి పిలిచినా వెళ్ళి కూర్చోవాలంటావు, వెళ్ళి కూర్చుంటావు. కూర్చుంటే ఆ దుర్యోధనుడు ఈసారి ఇంకో పందెం పెడతాడు. లేక ధర్మరాజా మొన్న మనం పెట్టుకున్నామే పందెం, అదే పందెం అంటాడు. అబ్బెబ్బే అది కాదు ఇంకోటి అనవు, నువ్వు సరే అంటావు. మళ్ళీ ఏదో విధంగా ఆ జూదంలో ఆ శకుని సహాయంతో మనల్ని ఓడించి మళ్ళీ తిరిగి రాజ్యం నుంచి బయటికి పంపిస్తాడు. ఆ దుర్యోధనుడికి ఈ జూదంలో పాచికలు వేయడంలో అనుభవం ఉన్నది. ఆ శకుని ఉన్నాడు పక్కన, అతను సహాయం చేస్తూ ఉంటాడు అనేది మనకి తెలిసిందే. ఇక అదే జరిగితే మళ్ళీ అరణ్యానికి బయలుదేరి రావడం, ఇక ఇంకో ప్రదేశం చూసుకోవడం, మళ్ళీ మనతో పాటు 10,000 మంది రావడం, అందరినీ కూర్చోబెట్టి ధర్మపన్నాలు వల్లించుకుంటూ కూర్చోవడం. ఇదే మన జీవితం తప్ప రాజ్యం లేదు, రాజభోగం లేదు, రాజ్య వ్యవహారం లేదు, ఏమీ లేదు.
ఎన్నిసార్లు ఇట్లా? అదే ఇప్పుడే వాళ్ళని లేపేశామనుకో గోలే లేదుగా. ఎవరన్నా అడిగాడు అనుకో పోవాయి ధర్మశాస్త్రంలో ఉందంటాం, మనం వేద ప్రామాణ్యం ఉందంటాం. తప్పేముంది? నేను జరిగింది ఇలా నేను చెప్పినటువంటి విషయం సంభవం కాదా? అవ్వచ్చు. అందువల్ల ఇప్పుడే వాడిని చంపడం సరైనటువంటి మాట అని అంటూ, యద్యస్మాన్ సుమహారాజ కృపణాన్ కర్తుమర్హసి యావజ్జీవం అవేక్షస్వ వేదధర్మాంశ్చ కృత్స్నశః నిగృత్య నిగృతి ప్రజ్ఞ హంతవ్య ఇది నిశ్చయః అనుజ్ఞాతస్త్వయా గత్వా యావచ్చక్తి సుయోధనం యథైవ కక్షముత్సృష్టః దహేత్ అనిలసారథిః హనిష్యామి తథా మందం అనుజానాతు మే భవానే. మహారాజా, యద్యస్మాన్ సుమహారాజ కృపణాన్ కర్తుమర్హసి, ఒకవేళ మమ్మల్ని ఇలా ఈ 12 సంవత్సరాలు అరణ్యవాసమయ్యి ఓ సంవత్సరం అజ్ఞాతవాసమయ్యి మళ్ళీ వాళ్ళు పిలిచి జోదమని మళ్ళీ ఆడి మళ్ళీ ఓడి మళ్ళీ ఇక్కడికి అరణ్యానికి తీసుకొచ్చి ఇలా ఈ స్థితిలో మమ్మల్ని పడేద్దాం అన్ను అనుకుంటే సరే, ఇక చేయగలిగిందే ఉంది. నువ్వు అనుకుంటున్నప్పుడు దాన్ని కాదు అని చెప్పడం మా వల్ల కాదు. సరే, కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, వేద ధర్మాలు ఏవైతే చెప్తున్నాయో ఆ విషయాలు పరిశీలించు, ఆ తర్వాత తగిన నిర్ణయం తీసుకో. అంతే తప్ప నేను ప్రతిజ్ఞ చేశాను ధర్మం అని మాత్రం మాట్లాడవద్దు. మళ్ళీ మళ్ళీ ఇవన్నీ జరిగితే మా జీవితం అంతా కూడా వనాల పాలవ్వాల్సిందే తప్ప ఉపయోగమేమీ లేదు. అందువల్ల ధర్మాన్ని పరిశీలించు అంటూ, మళ్ళీ మోసగాన్ని మోసంతో చంపితే దానికి ధర్మశాస్త్రం ఎక్కడా అడ్డు చెప్పలేదు. అందువల్ల ధర్మజ్ఞులు శాస్త్రకారులు చెప్పినటువంటి ఈ నిర్ణయాన్ని గుర్తెరిగి నాకు ఒక్కసారి ఆజ్ఞ ఇచ్చినట్లయితే ఒక బాగా చెట్లతోటి నిండి ఉన్నటువంటి అడవిని, ఎంత పెద్దదైనటువంటి దాన్నైనా అటువంటి అడవిని దావాగ్ని ఎట్లా అయితే ఒక్కసారి పైకెగసి మొత్తాన్ని దహించేసి భస్మీపటలం చేసేస్తుందో, కొంతకాలంలోనే మహారణ్యమైనా సరే ఎలా అయితే బూడిదమయమైపోతుందో ఆ విధంగా నేను కూడా ఆ సుయోధనుడి అంటే దుర్యోధనుడి సైన్యాన్ని బలగాన్ని వాణ్ణి అందరినీ కూడా ఆ దావాగ్నిలాగా వాళ్ళ మీద పడి చంపి అందరినీ కూడా నాశనం చేసేస్తాను. నాకు అలా అనుజ్ఞ ఇవ్వండి, నేను చేస్తాను, నన్ను గ్రహించండి. వేదధర్మాల ప్రామాణ్యాన్ని మీరు పరిశీలనలోకి తీసుకోండి. వాడు మోసగాడు కాబట్టి మోసం చేసిన తప్పు లేదు అనే భావాన్ని గుర్తెరగండి, నన్ను అనుగ్రహించండి అని ప్రార్థించాడు. ఆ పైన దుర్యోధనుడి సైన్యాన్ని మొత్తాన్ని చంపుతాను అని చెప్పి పైకి ఎగురుతూ ఉన్నటువంటి భీమసేనుడితోటి ధర్మరాజు చాలా ఆత్మీయతతో కొన్ని మాటల్ని చెప్పాడు. అవి ఏ విధంగా ఉన్నాయో రేపటి కథాశ్రవణంలో మనందరం కూడా విందాం. ఈనాటి శ్లోకములను చక్కగా పారాయణ చేసి వేదవేద్యుడి అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చక్కగా మనం ఆచార్యుల వారి ద్వారా భీమసేనుల వారు తనకు తెలిసినటువంటి ధర్మాలన్నిటినీ కూడా ధర్మరాజు వారికి చెప్పి ఏదో ఒక రకంగా ఆయన్ని ఒప్పించి పునః రాజ్యాభిషేకం చేద్దాము, రాజ్యాన్ని స్వీకరిద్దాము అనేటటువంటి దిశలో ఆయన చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా మనం ఆచార్యుల ద్వారా చక్కగా తెలుసుకున్నాం. ఇక యథావిధిగా మనం మహాభారత అంతర్గత వనపర్వంలో 52వ అధ్యాయంలో 23వ శ్లోకం నుండి మనం పారాయణం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం.
తథా భారత ధర్మేషు తథా భారత ధర్మేషు ధర్మజ్ఞైరిహ దృశ్యతే ధర్మజ్ఞైరిహ దృశ్యతే అహోరాత్రం మహారాజా అహోరాత్రం మహారాజ తుల్యం సంవత్సరేణః తుల్యం సంవత్సరేణః తథైవ వేదవచనం తథైవ వేదవచనం శ్రూయతే నిత్యదా విభో శ్రూయతే నిత్యదా విభో సంవత్సరో మహారాజా సంవత్సరో మహారాజ పూర్ణో భవతి కృచ్ఛ్రతః పూర్ణో భవతి కృచ్ఛ్రతః యది వేదాః ప్రమాణాస్తే యది వేదాః ప్రమాణాస్తే దివసాదూర్ధ్వమచ్యుత దివసాదూర్ధ్వమచ్యుత త్రయోదశ సమాః కాలః త్రయోదశ సమాః కాలః జ్ఞాయతాం పరినిష్ఠితః జ్ఞాయతాం పరినిష్ఠితః కాలో దుర్యోధనం హంతుం కాలో దుర్యోధనం హంతుం సానుబంధమరిందమ అనుబంధమరిందమ ఏకాగ్రాం పృథివీం సర్వాం ఏకాగ్రాం పృథివీం సర్వాం పురా రాజన్ కరోతి సహ పురారాజన్ కరోతి సహ ద్యూత ప్రియేణ రాజేంద్ర ద్యూత ప్రియేణ రాజేంద్ర తథా తద్భవతా కృతం తథా తద్భవతా కృతం ప్రాయేణాజ్ఞాతచర్యాయా ప్రాయేణాజ్ఞాతచర్యాయా వయం సర్వే నిపాతితాః వయం సర్వే నిపాతితాః న తదేశం ప్రపశ్యామి నతం దేశం ప్రపశ్యామి యత్ర సోస్మాన్ సుదుర్జనః యత్ర సోస్మాన్ సుదుర్జనః న విజ్ఞాస్యతి దుష్టాత్మా న విజ్ఞాస్యతి దుష్టాత్మా చారైరితి సుయోధనః చారైరితి సుయోధనః అధిగమ్య చ సర్వాన్నః అధిగమ్య చ సర్వాన్నః వనవాసమిమం తతః వనవాసమిమం తతః ప్రవ్రాజగిష్యతి పునః ప్రవ్రాజయిష్యతి పునః నికృత్యాధమపూరుషः నిగృత్యాధమపూరుషः యద్యస్మానభిగచ్ఛేత యద్యస్మానభిగచ్ఛేత పాపः సహి కథంచన పాపः సహి కథంచన అజ్ఞాతచర్యాముత్తీర్ణాన్ అజ్ఞాతచర్యాముత్తీర్ణాన్ దృష్ట్వా చ పునరాహ్వయేత్ దృష్ట్వా చ పునరాహ్వయేత్ ద్యూతేన తే మహారాజ ద్యూతేన తే మహారాజ పునర్ద్యూతమవర్తత పునర్ద్యూతమవర్తత భవాంశ్చ పునరాహూతః భవాంశ్చ పునరాహూతః ద్యూతేనైవాపనేష్యతి ద్యూతేనైవాపనేష్యతి సతథాక్షేషు కుశలః సతథాక్షేషు కుశలః నిశ్చితో గతచేతనః నిశ్చితో గతచేతనః చరిష్యసి మహారాజ చరిష్యసి మహారాజ వనేషు వసతీః పునః వనేషు వసతీః పునః యద్యస్మాన్ సుమహారాజ యద్యస్మాన్ సుమహారాజ కృపణాన్ కర్తుమర్హసి కృపణాన్ కర్తుమర్హసి యావజ్జీవమవేక్షస్వ యావజ్జీవమవేక్షస్వ వేదధర్మాంశ్చ కృత్స్నశః వేదధర్మాంశ్చ కృత్స్నశః నిగృత్యా నిగృతి ప్రజ్ఞః నిగృత్యా నిగృత ప్రజ్ఞః హంతవ్య ఇతి నిశ్చయః హంతవ్య ఇతి నిశ్చయః అనుజ్ఞాతస్త్వయా గత్వా అనుజ్ఞాతస్త్వయా గత్వా యావచ్చక్తి సుయోధనం యావచ్చక్తి సుయోధనం యథైవ కక్షముత్సృష్టః యథైవ కక్షముత్సృష్టః దహేదనిల సారథిః దహేద నిరసారథిః హనిష్యామి తథా మందం హనిష్యామి తథా మందం అనుజానాతు మే భవాన్ అనుజానాతు మే భవాన్. ఓం నమో వెంకటేశాయ. గోవిందనామ సంకీర్తనాన్ని స్వామివారి అనుగ్రహం పొందడం కోసమై మనందరం కలిసి సభక్తికంగా చేసుకుందాం. గోవింద గోవింద అంటూ స్వామివారి వాగర్చనని స్వామివారికి మనందరం కూడా సమర్పించుకొని ఆయన ఆశీస్సులని పొందుదాం. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. వారితో మనం జతకడదాం. గోవిందనామ సంకీర్తనతో పవిత్ర గాత్రులమవుదాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ
గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోధార గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్ధన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణా సాగర గోవింద కమల దళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీ ముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద చార్య గదాధర గోవింద విరజాతిరస్త గోవింద విరోధి మర్దన గోవింద సాల గ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబ్రధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏకస్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతిమాల గోవింద వడ్డి కసులవాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్కృత గోవింద శ్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద
భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద హతి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద ఇవరాజ రక్షక గోవింద పరమ దయాలో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసి వనమాల గోవింద శేషశాయనే గోవింద శేషాద్రి నిలయ గోవింద మధ్యావతార గోవింద ఏడుకొండలవాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కలవాడ అనాథరక్షక గోవింద గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద ఓం నమో వెంకటేశాయ. క్షమాప్రార్థనాదులతో పరమాత్మని ప్రార్థిద్దాం. మంగళాశాసనంతో మంగళాంతంగా పారాయణాన్ని పూర్తి చేసుకుందాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.